పానం సుస్తైతే పోలీస్ స్టేషన్ కు, దొంగతనం జరిగితే దావఖానకు, బండి ఖరాబ్ అయితే కోర్టుకు, ఫోన్ రిపేర్ కు చెప్పుల షాప్ కు, కూరగాయలు కొనడానికి బడికి పోతా అంటే ఎట్లుంటదబ్బా? సేమ్ అట్లనే పబ్లిక్ తిప్పలు మాట్లాడటానికి అసెంబ్లీ ఉంటది. అట్లానే ఆడికి ఎవ్వలం పడితే వాళ్ళ మురకలేం. ఎమ్మెల్యేలకే గా భాగ్యం. బయట కూకొని ఎన్ని గప్పాలు కొట్టినా సభల ఏం మాట్లాడిండ్రు అనేదే లెక్కలకొస్తది, రికార్డులకు ఎక్కుతది. మరి గీళ్ళేంది? ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? గంత క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. రైతులకు ఎవరు ఎక్కువ ఫాయిదా చేసిండ్రో పార్లమెంట్ లో మోడీ తోటి, అసెంబ్లీలో కేసీఆర్ తోటి చర్చకు తయారని సవాల్ చేస్తే నడిమిట్లకు రామన్న ఊరుకొచ్చిండు. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకో కుర్చేసి పెడతాం. గదన్నట్టు లేలే అసెంబ్లీలో చర్చకు మా బాపు రాడు, నేను ప్రెస్ క్లబ్ కు వస్తా, నువ్వు కూడా ఆడికే రానంటున్నాడు. ప్రెస్ క్లబ్ అంటే ఇవ్వాలంటే వాళ్ళు పైసలు కట్టి కూకొని మాట్లాడే జాగా. ఏహే గాడేం చర్చలు, పబ్లిక్ గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడటానికి. దమ్ముంటే మీ నాయనని సభకు రమ్మని మంత్రులంతా ఛాలెంజ్ చేశారు సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి. ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట గాని విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి, శాసనసభ్యుడివి, ఏడో చర్చ చేయాలో తెలియకుండా నువ్వు మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మనం వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? మళ్ళా కేసీఆర్ సార్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లీడరు. సభకొచ్చి సర్కారు నిలదీయవలసింది, ప్రశ్నించాల్సింది ఫస్ట్ ఈసారే. మరి నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటాడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్ లో 11 o'clock మేమందరం వస్తాం. మా నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్ లో లేరు. మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ ఈడికొస్తాం ఆడికొస్తాం అంటున్నారు కానీ అసెంబ్లీకి వస్తాం మాట్లాడదామని ఒక్క మాట అయితే అంటలేడు. ఇక మరి మంగళవారం నాడు ఏమైతుందో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నకి ఈ సవాల్ చేసిండు బీఆర్ఎస్ రామన్నకు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు. మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు. మేము వస్తాం చర్చకు, కేటీఆర్ గారు మీరు సమ్మెని చెప్పండి.